మొన్న నేను మా వారితో కలిసి ఒక షాప్ కి వెళ్ళాను. అక్కడ నేను ఒక వినాయకుడి విగ్రహాన్ని చూసానండి. అది ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. మా ఆయన్ని కొనమంటేనేమో మన బాలయ్య బాబులాగా అన్నారు. ఎందుకంటే దాని కాస్ట్ 3000 రూపీస్. నేను ఊరుకుంటానా, పంతం పెట్టి మరి నేనే తయారు చేసుకుంటానులే అని ఇంట్లోనే ట్రై చేస్తానండి. సో ఈ మెటాలిక్ లుక్ లా కనిపించే వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేశానో మీరు కూడా చూసిద్దరు గాని, ముందుగా బేస్ తో మొదలు పెడతాం. అందుకోసం ఒక కార్డ్బోర్డ్ ని తీసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్ మీద ఓవెల్ షేప్ లో పెన్సిల్ తో డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విగ్రహానికి స్కెలిటన్ చేయడం కోసం నేను ఒక మెటాలిక్ వైర్ ని తీసుకుంటున్నానండి. వైర్ ని బేస్ మీద నిలబెట్టడానికి సపోర్ట్ గా కొంచెం అల్యూమినియం ఫాయిల్ ని ర్యాప్ చేసుకుని బేస్ కి స్టిక్ చేశాను. వన్స్ బేస్ కొంచెం స్టడీగా నిలబడ్డాక ఫాయిల్ కి గమ్ రాసి వైర్ ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వైర్ మనకి కావాల్సిన షేప్ లో బెండ్ అవుతుంది. దీన్ని కటింగ్ ప్లేయర్స్ యూజ్ చేసి ఎస్ ఆకారంలో బెండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొంచెం ఫాయిల్ ని ఎగ్ షేప్ లో ర్యాప్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా రైట్ లెగ్ ప్లేస్ లో స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక లెగ్ ని కూడా స్టిక్ చేసుకోవాలి. తర్వాత లెగ్స్ వెనకాల బాడీ కోసం ఇంకొంత ఫాయిల్ ని అటాచ్ చేస్తున్నాను. అలానే తొండం దగ్గర, హెడ్ దగ్గర కూడా ఫాయిల్ ని స్టిక్ చేసుకోవాలి. అంటే వైర్ కి గ్లూ అప్లై చేసి తొండం దగ్గర ఒక థిన్ లేయర్ లో ఫాయిల్ ని అటాచ్ చేసుకోవాలి. ఇదే విధంగా హెడ్ దగ్గర కూడా ఒక 1 ఇంచ్ సైజ్ లో రౌండ్ గా వచ్చేలా ఫాయిల్ ని జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ మన క్రాఫ్ట్ లో అతి ముఖ్యమైన ఘట్టానికి వచ్చేసామండి. అదే కంప్లీట్ బాడీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడం. అందుకోసం నేను ఎయిర్ డ్రై క్లే ని యూజ్ చేస్తున్నాను. ఈ క్లే ని థిన్ లేయర్ లా ఒత్తుకుని ఫాయిల్ చుట్టూ ఫెవికాల్ పెట్టి అతికించుకోవాలి. ఎయిర్ డ్రై క్లే గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఈ క్లే ని గాలికి ఆరబెడితే తొందరగా గట్టిపడిపోద్ది. అండ్ వీటితో చేసిన క్రాఫ్ట్స్ కింద పడినా అంత తొందరగా విరగవు. ఈ క్లే ఆన్లైన్ స్టోర్స్ లోను అలానే షాప్స్ లోను దొరుకుతుంది, కానీ మనం దీన్ని ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎలా చేయాలో డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కుదిరినప్పుడు చూడండి. ఇప్పుడు కొన్ని రకాల టూల్స్ యూజ్ చేసి పంచ్ షేప్ లో వచ్చేలా గీసుకోవాలి. టూల్స్ ని కానీ ఫింగర్స్ తో కానీ ప్రెస్ చేస్తూ ఎండ్స్ ని స్మూత్ చేసుకోవాలి. క్లే కి హార్డ్ ఎండ్స్ ఉంటే గనక వాటర్ అప్లై చేసి ఫింగర్ తో స్మూత్ చేసుకోవాలి. తర్వాత తల దగ్గర క్లేని ఫెవికాల్ అప్లై చేసి అటాచ్ చేస్తున్నాను. తల దగ్గర క్లే కాస్తంత ఎక్కువే ఉంటే బెటర్ అండి. ఎందుకంటే కళ్ళు షేప్ చేసేటప్పుడు ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు కళ్ళు పెట్టేందుకు ఫేస్ లో అటు ఇటు ప్రెస్ చేస్తూ ఐస్ దగ్గర షేప్ చేసుకోవాలి. అలాగే వినాయకుడి తొండాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. మీరు క్లేని అప్లై చేసేటప్పుడు ముందు ఫెవికాల్ ని అప్లై చేసి తర్వాత క్లేని పెట్టుకోవాలండోయ్, లేదంటే ఫాయిల్ కి అతుక్కోదు. నెక్స్ట్ వినాయకుడికి తలపాకని పెట్టడం కోసం క్లేని ఫ్లాట్ గా చేసుకుని తలపైకి వచ్చేలా అతికించుకోవాలి. ఇప్పుడు 2 ఈక్వల్ సైజ్ లో ఉన్న క్లే బాల్స్ ని తీసుకుని ఫేస్ కి అటు ఇటు చెవులు అటాచ్ చేయాలి. టూల్స్ ని యూజ్ చేసి క్లేని బెండ్ చేస్తూ ఇయర్ షేప్ లో వచ్చేలా చేసుకోవాలి. నెక్స్ట్ వినాయకుడికి అరచేతిని చేద్దాం. క్లేని ఫ్లాట్ గా చేసుకున్నాక చిన్న సైజులో ఉన్న కత్తెరని యూజ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. వేళ్లతో స్లోగా ప్రెస్ చేసుకుంటూ హ్యాండ్ షేప్ లో వచ్చేలా చేస్తున్నాను. ఎండ్స్ హార్డ్ గా ఉంటే కనుక టూల్స్ యూజ్ చేసి ఫింగర్స్ మధ్యలో స్మూత్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎడమ చేయిని కూడా చేయాలండి. ఇక్కడ వినాయకుడి చేతిలో లడ్డు పట్టుకున్నట్టు రావడం కోసం ఫింగర్స్ ని యూ షేప్ లో బెండ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ ని డెక్కర్ కి అటాచ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చిన్న సైజ్ క్లే బాల్ ని తీసుకుని చేతిలో స్టిక్ చేసుకోవాలి. తర్వాత వినాయకుడి పాదాలు చేయడం కోసం చేతులు చేసినట్టే వీడియోలో చూపిస్తున్నట్టుగా కత్తితోనే కట్ చేసుకోవాలి. కాళ్ళ ఫింగర్స్ లెంత్ తక్కువగా ఉంటాయి కాబట్టి అలానే కట్ చేసుకోవాలి. అండ్ బటన్ వేలు దగ్గర లావుగా, మిగిలిన వేళ్ళేమో కొంచెం సన్నంగా ఉండేలా చూసుకోవాలి.
ఇలా 2 పాదాలు చేసుకున్నాక డెక్కర్కి అటాచ్ చేసుకోవడమే. మన వినాయకుడికి ఇప్పుడు కలర్స్ వేసేద్దాం. ఫస్ట్ మొత్తం అంతా బ్లాక్ కలర్ వేసేయండి. తర్వాత గోల్డ్ మెటాలిక్ పౌడర్ తీసుకుని వేళ్లతో స్లోగా అప్లై చేసుకోవాలండి. మనం కావాలంటే గోల్డ్ కలర్ ని మొత్తం వేసుకోవచ్చండి, కానీ నేను కుందన్స్ పెడదాం అనుకుంటున్న చోటు వదిలేసి మిగిలిన పోర్షన్ అంతా అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడక్కడ రెడ్ కలర్ కుందన్స్ తో ఫ్లవర్స్ లా స్టిక్ చేసుకుంటున్నాను. వాటి చుట్టూ గ్రీన్ కలర్ కుందన్స్ ని అతికించుకుంటున్నాను. అలానే బాల్ చైన్ తీసుకుని అవుట్లైన్ అంతా పెట్టండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పోర్షన్ అంతా రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ తో హైలైట్ చేస్తున్నానండి. కుందన్స్ పెట్టేలోపు మా వైపు నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ క్రాఫ్ట్ చేయడానికి నాకు చాలా సేపు పట్టింది, కానీ కంప్లీట్ అయ్యాక నేను ఏదైతే అనుకున్నానో అదే అవుట్పుట్ వచ్చింది. ఒకవేళ మీకు కూడా మా ఎఫెక్ట్స్ నచ్చినట్లయితే గనక ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అది మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. లైక్ చేశారా? చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వీడియో కంటిన్యూ చేసేద్దాం. తలపాక పైన రెడ్ కలర్ తో పెయింట్ వేసి దాని చుట్టూ గ్రీన్ కుందన్స్ ని పెడితే ప్లెయిన్ గా ఉండకుండా మంచి డిజైన్ అవుతుంది. ఫైనల్ గా వినాయకుడికి తిలకాన్ని కూడా పెడుతున్నానండి. అంతేనండి, ఈ డెకర్ మనకి చాలా తక్కువ ఖర్చులోనే అయిపోతుంది అండ్ మన అల్మార్లో కూడా మంచి లుక్ ని ఇస్తుంది. ఈ మెటల్ లుక్ లా కనిపించే వినాయకుడి విగ్రహం మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.